హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సిమామస్ మిడ్ క్లాస్ లైఫ్ వెళ్ళిన టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. సర్వం ఉంటే కానీ తత్వం తోడ్పడుతూ చేతులు కాలితే కానీ తాత ఆకులు పట్టుకునే లవా అనే సామెత మన తెలుగు ఇండస్ట్రీకి బాగా సూట్ అవుతుంది. మన తెలుగు ఇండస్ట్రీకి మాట ఎందుకు సూట్ అవుతుందంటే మన దిల్రాజు శిరీష్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఇంకా సినిమా టికెట్లు రేట్లు పెంచేది లేదని. ఏమండి, ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీ మ్యాక్సిమం నాకు 2000లో బాగా గుర్తు. తెలుగు ఇండస్ట్రీలో హిట్ అనేది చాలా తక్కువ. నాగార్జున ఏమొచ్చి 3 years ఒక హిట్ నాగార్జున డెలివరీ ఇచ్చేవాడు. దాని తర్వాత నాగార్జున పర్ఫెక్ట్గా హిట్స్ లేని టైంలో దిల్రాజు ప్రొడక్షన్స్ అనేది ఒకటి వచ్చి సేఫ్ జోన్ బడ్జెట్లో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. 2 కోట్లలో తీస్తే అది ఏకంగా 10 కోట్ల వరకు వసూలు చేసింది. 4 కోట్లలో ఆర్యా తీస్తే అది ఏకంగా 12-14 కోట్ల వరకు వసూలు చేసింది. అప్పట్లో ఎంత మంచి సినిమాలు తీసేవారంటే అంత మంచి సినిమాలు తీసేవాళ్ళు దిల్రాజు వారు. మినిమం బడ్జెట్ వాళ్ళ బడ్జెట్ 7 కోట్ల లోపలే. 7 కోట్లలో తీస్తే మ్యాక్సిమం 10 కోట్లకు సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా 10 కోట్లలో రిటర్న్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకొని తీసేవారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చారు. అలా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నాగసూర్యవంశీ హరిత క్రియేషన్స్ ఇప్పుడు ఏంటంటే మేము థియేటర్ టికెట్లు రేట్లు పెంచట్లేదు, మల్టీప్లెక్స్ రేట్లు పెంచట్లేదు. అసలు మా టైంలో అసలు మల్టీప్లెక్సే ఒక ఐమాక్స్, దాని తర్వాత పీవీఆర్, పంజాగుట్ట పీవీఆర్ మల్టీప్లెక్స్. ఇప్పుడు గల్లీకి ఒక మల్టీప్లెక్స్ వచ్చింది, ఊరికి ఒక మల్టీప్లెక్స్, అది కూడా మైత్రివనం. మీరాజ్ థియేటర్స్ ఓన్లీ మైత్రివనం వాళ్ళదే. దాన్ని చూసుకుని ఓడియన్ థియేటర్ కాస్త మెనీ ఓడియన్ అని ఒక సుదర్శన్ ఇంకో మల్టీప్లెక్స్ చేశారు మహేష్ బాబు. ఇలా తీసుకుని రేట్లు పెంచుకుంటూ పోతే ఒక సింగిల్ స్క్రీన్ అనేది రీమోడల్ చేసి అడ్జస్ట్ చేసి క్వాలిటీగా పెడితే ఇవన్నీ ఎవరు ఈ హైపులు ఇవన్నీ పెరగడానికి మెయిన్ రీజన్స్ ఒక రకంగా ప్రొడ్యూసర్స్, హీరోస్ కాంబోస్లో పెరిగాయి. ఇప్పుడు ఒక సినిమా సూపర్ హిట్ అని దానికి నాగార్జునకి 2 కోట్లు ఇవ్వడం ఏంటి? 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడం ఎందుకు నాగార్జునకి? పిచ్చా? ఒకప్పుడు తీసుకున్నప్పుడు హీరో కూడా చెప్పాలని తెలియదు, ఏమండి ఇంత బడ్జెట్ అయింది, నెక్స్ట్ ఇంత బడ్జెట్ నాకు ఇస్తున్నారు, ఎందుకు ఇంత ఇస్తున్నారు, ఒకవేళ సినిమా పోతే అలా డిస్ట్రిబ్యూటర్స్ బయస్ పొజిషన్స్ ఏంటి, దీన్ని తగ్గించుకోవడానికి తగ్గియాలి కదా. హీరో అంత తీసుకుంటే డైరెక్టర్ ఇంత తీసుకుంటున్నాడు అంటే ఒక సినిమాకి అనేది రెమ్యూనేషన్స్ ఈ ప్రొడ్యూసర్స్ కాలం పెంచుతున్నారు. ఇది ఫస్ట్ తమిళ ప్రొడ్యూసర్ నుంచి కుంజుమోహన్ నుంచి మొదలైంది. కుంజుమోహన్ నుంచి ఏవిఎం నుంచి తెలుగు ఇండస్ట్రీ నార్త్ ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుని హీరో ఫ్లాప్ రికార్డ్ ఎంత, గతంలో హీరో ఇన్ని ఫ్లాప్లో ఇంత బడ్జెట్ లేదు, ఇంత రెమ్యూనేషన్ లేదు, సార్ మాకు ఈ కథ నచ్చింది, మేము ఈ సినిమా చేస్తాం, మేము ప్రీవియస్ చెక్ చేసాం, ఇదిగోండి ఇంత ఉంది, మేము ఇంతతో మొదలెడతాం, మీరు ఆల్రెడీ కోటీశ్వర్లు, ఓ సినిమా చేయండి అంటే హీరోస్ రారా ముందరికి. హీరోస్ కూడా ఎక్కువ రెమ్యూనేషన్ తీసుకున్నప్పుడు రెమ్యూనేషన్స్ తగ్గించుకుని హీరో యాక్ట్ చేయలేరా? ఒక యూ టాలెంట్ని ఎవరు ఎంకరేజ్ చేయలేరు ఇండస్ట్రీలో. ఇప్పుడు ఏంటి 175 రూపీస్ టికెట్ ఇంకా పెంచలేదు. అది పెద్ద సినిమాకి పెద్ద షాక్. పెద్ద సినిమాకి ఏమొచ్చి మైత్రివనం వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఈ గొడవలో జరిగిన క్లాష్ అయినా మైత్రివనంకి దిల్రాజుకి అసలు పడట్లేదు. అందుకని ఇప్పుడు సురేష్ బాబు వీళ్ళు ఒకటే, సురేష్ బాబు దిల్రాజు ఒకటి కాబట్టి శిరీష్ రెడ్డి ఏమన్నా ఇంకా టికెట్ రేట్ పెంపు లేదు, ఓన్లీ 175 రూపీస్ టికెట్ రేటు. మరి పెద్ద సినిమా బడ్జెట్ 200 కోట్లు ఉంటుంది. పెద్ద సినిమా బడ్జెట్ ఎందుకు? ఫస్ట్ సినిమా ఏమొచ్చి 6 కోట్లలో తీస్తున్నాడికి రెండో సినిమాకి 200 కోట్ల బడ్జెట్ ఎందుకు వచ్చింది? ఎందుకు రామ్ చరణ్ 40 కోట్లు తీసుకున్నాడు, డైరెక్టర్ వాడేమో వచ్చి బుజ్జిబాబు 10 కోట్లు తీసుకున్నా, ఎందుకు ఇలా పెంచేసుకున్నారు? పోనీ 40 కోట్లు తీసుకున్న జెట్ స్పీడ్గా సినిమా ఫినిష్ చేయొచ్చుగా. డిస్ట్రిబ్యూటర్స్ బయర్స్ గురించి ఆలోచించవచ్చుగా, సినిమా ఎగ్జిక్యూటివ్స్ గురించి ఆలోచించవచ్చుగా. ఏమైనా తేడాలు వస్తే ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు ఏం చేస్తారు, భార్య పుస్తులతో సహా అమ్మాలి. సినిమా ప్రొడ్యూసర్ పోతాడని తెలుసు, కానీ డిస్ట్రిబ్యూటర్స్ బయర్స్ ఎంతమంది ఫ్లాప్ నడి రోడ్డు మీదకి వస్తారని తెలుసు. నిన్న పెట్టిన క్లాష్లో ఒకటి తెలుస్తుంది ఏంటంటే, ఒకే ఒక క్లాష్లో ఒకటి తెలుస్తుంది నిజం ఏంటంటే, మైత్రివనంకి దిల్రాజుకి అసలు పడట్లేదు. అందులో సగం మల్టీప్లెక్స్లో ఓన్లీ మైత్రివనం వాళ్ళదే. మిరాజ్ హైదరాబాద్ మొత్తం మిరాజ్ మొత్తం మైత్రివనం వాళ్ళదే.
దాని తర్వాత నాగవంశీ మొన్న ఏమొచ్చి ఆ సింగిల్ థియేటర్స్ మల్లికార్జున బ్రహ్మరాంబ ఇవన్నీ రెనోవేట్ చేయండి, ఎవరు లీజు తీసుకున్నారో పెట్టండి, సింగిల్ థియేటర్స్ నీట్గా చేస్తే అవన్నీ వస్తాయి. సచన్ థియేటర్ ఏమొచ్చి మల్టీప్లెక్స్ అయిపోయింది. వాళ్ళు సచన్ థియేటర్ ఒకప్పుడు ఏమొచ్చి ప్రతి ఒక్కడికి స్వర్గస్వామి సత్యం థియేటర్ అనేది సత్యంగా వస్తే అల్లు సత్యం అయిపోయింది. అది తిరిగి అంటే పడట్లేదు, క్లాసులు బయటకు వచ్చేసరికి వీళ్ళు రోడ్ల మీద అనుకున్నారు. అందుకనే సినిమా అనేది బడ్జెట్ ఫిక్స్ చేసుకొని తీయాలి. ఎక్కువ బడ్జెట్ వరకు ఏ సినిమా అనేది వెళ్ళకూడదు, లిమిట్లో ఉండాలి. అంత క్లాస్ ఆఫ్ బోర్డర్లో చెక్ చేసుకొని చేయాలి ఏదున్నా. ఇప్పుడు అందరికి సెట్ అయింది. వీళ్ళు మేము రేట్లు పెంచాలనేసరికి గ్రూప్ పాలిటిక్స్ బయటపడి వాళ్ళు జరిగే కుమ్మలాట్లు వాళ్ళకే బయటపడ్డాయి. ఒకప్పుడు దిల్లా చూడండి, మినిమం బడ్జెట్లో తీసి 15 కోట్లు 20 కోట్లు 16 కోట్ల వరకు సంపాదించాడు. ఏం పని అంటే బొమ్మరిల్లు బడ్జెట్ 7 కోట్లు. అది ఏకంగా ఇండస్ట్రీ హిట్. అది దిల్రాజు బయటికి చెప్పట్లేదు, అది ఇండస్ట్రీ హిట్ అయింది. ఒక కథ రాసుకొని మినిమం బడ్జెట్లో సినిమా స్కేల్ వేసుకొని సినిమా తీస్తే అది వచ్చే ప్రాఫిట్స్ మీద బెనిఫిట్ అయింది. ఇప్పుడంటే ఇవన్నీ వచ్చినప్పుడు అప్పుడు ఒకే 2 మల్టీప్లెక్స్లో కొట్టింది ఆ సినిమా. సింగిల్ థియేటర్స్తోనే ఆల్మోస్ట్ 1 crore వరకు షేర్ వరకు వెళ్ళిపోయింది. పోక్రి 3 కోట్ల రూపాయల వరకు కోటి లక్షల వరకు వెళ్తే అది ఆల్మోస్ట్ 1 కోటి రూపాయల వరకు వెళ్ళింది బొమ్మరిల్లు మూవీ. ఒక మంచి స్టోరీ ప్లానింగ్లో ఎంచుకుని చేస్తే ఎంత పెద్ద హిట్ అయినా అమౌంట్స్ రిటర్న్స్ వస్తాయి కదా. అది ఎందుకు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఆలోచించట్లేదు నాకు అర్థం కావట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న శిరీష్కి నాగవంశీకి జరిగిన కొట్లాటలు బయటపడ్డాయి. పచ్చి చెప్పాలంటే వాళ్ళ గ్రూప్ పాలిటిక్స్ బయటపడ్డాయి. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేసే అవన్నీ కించబద్దామని అవమానించదని ఈ వీడియో నేను చేయదలుచుకోలేదు. సర్వే జన సుఖనవంతు, సర్వే శిక్షణ సుఖనవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.